అపరిచితుడు సినిమా చూసారు కదా, అందులో వాళ్ళ చెల్లి చనిపోతుంది ఎలక్ట్రికల్ షాక్ తగిలి. రీజన్స్ ఏంటి అని కోట్లాడితే ఒక్కొక్కరి పేరు వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంటే ఈ వినాయక చవితి నవరాత్రి స్టార్ట్ అవ్వక ముందే ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కొక్కరి ఏజ్ జస్ట్ 19, 22 ఇలాంటి వాళ్ళ స్టోరీస్ అన్నీ పేపర్లలో చదువుతుంటాయి. అయ్యో అని ఎవరైనా బాధపడాల్సిందే. విగ్రహాన్ని తరలిస్తున్నప్పుడు రామంతపూర్లో 5, నిన్న పాతబస్తీ బండ్లగూడలో 2, ఇంకా హైదరాబాద్, కామారెడ్డి ఎన్నో ప్లేసెస్లో కొందరేమో విగ్రహాలని తరలిస్తున్నప్పుడు ఎలక్ట్రికల్ షాకులు తగిలి, కొందరేమో మండపాలు తయారు చేస్తున్నప్పుడు ఎలక్ట్రికల్ షాకులు తగిలి. నిన్న ఈరోజు అసలు ఇంటర్నెట్ సర్వీసులు అన్నీ బంద్ అయిపోయినాయి. కేబుల్ కనెక్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అసలు టీవీ రావట్లేదు. ఎందుకంటే మన ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఆర్డర్స్ వల్ల తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్లో ఏవైతే ఎక్స్ట్రా కేబుల్స్ ఈ స్తంభాలకి చుట్టి ఉంటాయో, వేలాడుతూ ఉన్నాయో అవన్నిటిని కట్ చేసేసింది. ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఇట్లాంటి పనులు చేస్తున్నందుకు హ్యాపీ. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ కేబుల్ తోటి నడిచే కేబుల్ ఆపరేటర్లకి ప్రత్యామ్నాయం వెతుక్కోవడానికి ఎంతో టైం తీసుకుంటుంది. అండ్ వైఫై అన్నది అత్యవసరమైంది చాలామందికి. మన సేఫ్టీ కోసం ఇట్లాంటివి అప్పుడప్పుడు చేస్తేనే బెస్ట్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హంగు ఆర్భాటాల కోసం దేవుడు ఎప్పుడు ఇంత పెద్ద వినాయకుడినే పెట్టండి అని చెప్పడు. మనమే లాస్ట్ ఇయర్ ఇంత పెట్టాం కదా, ఇయర్ ఇంకా పెంచుదాం, ఆ గల్లీ కన్నా మా గల్లీది పెద్ద ఉండాలి, దానికన్నా మాది గ్రాండ్గా కనిపించాలి, ఇలాంటి పోటీతత్వం మానుకుందాం. చిన్న మట్టి విగ్రహాన్నైనా వందల మంది వచ్చి పూజించవచ్చు.